సో యా. ప్రదీప్ గారు, దీపిక ఇక్కడ ప్రదీప్ గారు ఆల్రెడీ ఫస్ట్ సినిమా మీరు సుధీర్ గారితో చేశారు, అవునండి. నెక్స్ట్ ప్రదీప్ గారితో చేశారు. అవునండి. సో ఆయనకి ఈయనకి డిఫరెన్స్ ఏంటి మీరు కనిపించింది? అది ఆ ఫిలింలో ఐఎమ్ నాట్ ఎ లీడ్ అండి, ఐ జస్ట్ ప్లేడ్ అ రోల్. సో యా, ఇట్ ఈస్ టూ డిఫరెంట్ పీపుల్. కాబట్టి అక్కడ ప్రదీప్ నాకు నార్మలీ టీవీలో టెలివిజన్లో హిస్ ప్రదీప్, ఇక్కడ హిస్ కృష్ణ. ఎవరితో బాగా కంఫర్ట్ అనిపించింది మీకు చేయడానికి? బోత్ ఆఫ్ దెమ్, బికాజ్ నేను ఇద్దరితో ఒకేసారి ఐ మీన్ నేను డాన్స్ షోలో చేశా కాబట్టి ఇద్దరితో ఒకేసారి నా కెరియర్ స్టార్ట్ అయింది. యా, ప్రదీప్ గారు అంటే ఫస్ట్ సినిమాకి వేరే ప్రొడ్యూసర్స్ వచ్చారు, అంటే వేరే సింగిల్ ప్రొడ్యూసర్ కదా. దీనికి మీరు మీ ఫ్రెండ్స్ అందరినీ అంటే ఫ్రెండ్ ఫండెడ్ మనీ అని చెప్పేసి అన్నారు కదా మూవీ అని చెప్పి. సో అంటే ఇది మీ ఇంట్రెస్ట్తో అంటే నితిన్ భరత్ని ఒక డైరెక్టర్స్ కింద ప్రొజెక్ట్ చేయాలనా, లేదంటే మంచి కథ దొరికిందనా, లేకపోతే మీరు హీరో కింద రెండో సినిమా చేయాలని ఏంటి ప్రయత్నం? లేదు సార్, ఆర్గానిక్గానే జరిగాయి సార్ అన్నీ. ఏది మేము డెస్పరేట్గా ఇలా చేసేయాలి, అర్జెంటుగా మనం చేయాలి, లేకపోతే ఇప్పుడు ఒక కథ తీసుకుని మనం సినిమా అర్జెంటుగా లాంచ్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. వీళ్ళు డెబ్యూగా అంటే కథలు అనుకుంటున్నారు, ఎప్పటికైనా సినిమా చేయాలనేది వీళ్ళ డ్రీమ్ అని నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆర్గానిక్లీ అన్న మా దగ్గర ఒక లైన్ వచ్చింది, సందీప్ మేము డిస్కస్ చేసాము, ఒకటి మీకు ఊరినే చెప్తాం సరదాగా అన్నారు. అది చెప్పిన తర్వాత చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళు చెప్పేసింది అంతా అయిపోయిన తర్వాత నేను మొత్తం నవ్వేసుకుని అంతా అయిపోయిన తర్వాత మీరు చేస్తే బాగుంటుంది అని అప్పుడు చెప్పారు నాకు. నేను నా కథని వినలేదు. నేను అరే మా వాళ్ళు ఏదో కథ రాసుకున్నారు, ఫస్ట్ సినిమా చేయబోతున్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా విన్నాను, చాలా బాగుంది అద్భుతంగా ఉంది అని. చాలా కథలు చెప్పారు, చాలా తెలిసి నాకు ఆ విషయాలు. సో అందులో లాస్ట్ చెప్పిన కథ ఇది. వివర్ లాక్డౌన్ అప్పుడే ఎండ్ అయింది. సో వివర్ డిస్కసింగ్, ఫోన్లో అన్నీ మాట్లాడుకున్నాం, కలిసాము, లైన్ చాలా బాగుంది, నవ్వుకున్నాం అందరం. ఒకని కరెక్టే అన్న, బాగుందా, నీకు నచ్చిందా? నాకు నచ్చింది, మీరే చేయాలి, ఇది మీరు చేస్తే ఎలా ఉంటుంది అని. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. అండ్ ఇన్ దట్ ప్రాసెస్ ఓన్లీ ఎలా చేద్దాం ఏంటి అది అనుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అప్పుడే మాతో పాటు ఉండడము, మా గ్యాంగ్ అందరూ ఉండడము. సో మై కాలేజ్ అండ్ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ రెగ్యులర్ టచ్లో ఉండరు. సో ఎవ్రీబడి హ్యాస్ అన్ ఐడియా, అందరితో డిస్కస్ చేస్తుండే, అరే ఒక మంచి కథ ఉందిరా, ఇలా ఉంది ఇలా ఉందని. ఓ అవునా, ఇది ఇదని. సో అబ్రాడ్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళెవ్వరికి ఇదేం తెలియదు. సో అందుకని నాది బాధ్యత కింద నేను ముందు నుంచినాను అంతే తప్ప అందరూ ఇందులో పార్టే సార్. దిస్ ఇస్ అంటే ఫస్ట్ టైం మీ మదర్ని కూడా తీసుకురావడం, ఆవిడతో ప్రమోషనల్ కంటెంట్ చేయించడం, ఇదంతా ఏంటంటే మీ ఆ బాధ్యతలో పార్ట్ అనుకోవచ్చు ఇది, లేదంటే సినిమాకి ఏమైనా రిలేటెడ్ అది? అంటే సార్ ఈ సినిమా కొబ్బరికాయ కొట్టినప్పుడు, పూజ చేసినప్పుడు అమ్మతోనే మొదలు పెట్టించాం మేము. సో సినిమా మొత్తం పూర్తయి ప్రేక్షకుల ముందుకి ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ ద సినిమా తీసుకొస్తున్నప్పుడు మా అందరికీ అనిపించింది, అంటే సాధారణంగా ట్రైలర్ లాంచ్ ఎవరితోనే చేయిస్తారు, లేకపోతే ఇది జరుగుతుంది. ఒకేసారి అనుకున్నాం, అందరం అనుకున్నాం అమ్మ చేస్తే బాగుంటుందేమో అని. ఆవిడని ఒప్పించడం మాకు ఇంకొక వేరే ఈవెంట్, అది వేరే విషయం. బట్ వెరీ హ్యాపీ. అంటే మేము అనుకున్నాం, మేము ఎప్పుడు అలాగే, ఇప్పుడు మేము చేసే షోస్ అయినా కూడా అలాగే ఫ్యామిలీ ఓరియంట్ ఉండాలి. సో ట్రైలర్ని కూడా ఆమెతోనే స్టార్ట్ చేయాలి అని అనుకున్నాం. నితిన్ భరత్, ఇప్పటివరకు మీరు చేసిన షోస్, కామెడీ షోస్ కావచ్చు, డ్యాన్స్ షోస్ కావచ్చు, అన్నీ కూడా టాప్ రేటెడ్ చార్ట్ బస్టర్స్ మొత్తం అంటే టీవీ పరంగా చూసుకుంటే టీఆర్పీలో ఫస్ట్ ఉన్నాయి కదా. సో మరి ఇక్కడ ఇద్దరు కలిసి చేయడం అనేది, ఇప్పుడు మీరు చేసిన షోస్కి అదంతా ఏంటంటే ఒక ప్రాసెస్ ఇదంతా సెట్ అయిపోయింది కదా. ఇది మరి ఫస్ట్ టైం ఒక కొత్త న్యూ ఎక్స్పీరియన్స్. సో దీంట్లో మీరు ఫేస్ చేసిన హర్డిల్స్ ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేశారు? ప్రదీప్ అండ్ దీపిక వాళ్ళని క్యాస్ట్ చేయడం వల్ల మీకు ఎడిషనల్గా మీకు వచ్చిన కంఫర్ట్ జోన్ ఏంటి? బేసికలీ ఇప్పటివరకు మేము ఎప్పుడు ఫిక్షన్ డైరెక్ట్ చేయలేదు సార్, అంతా నాన్ ఫిక్షన్ స్పేస్లో ఉండింది. సో ఫస్ట్ టైం ఫిక్షన్ డైరెక్ట్ చేయడం ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్. వీ నో అంటే ఈ డైలాగ్ తర్వాత ఈ డైలాగ్ చెప్తే బాగుంటుంది, ఈ సిచ్యువేషన్ తర్వాత ఈ సిచ్యువేషన్ వస్తే బాగుంటుంది అని మనం కథ స్టిచ్ చేసేటప్పుడు, కథ మనం క్యూరేట్ చేసేటప్పుడు అర్థమైంది. బట్ టు అచీవ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫస్ట్ టైం మేము చేస్తున్నప్పుడు. అండ్ ఆ విషయంలో లిటరలీ బాలరెడ్డి గారు అండ్ రదాన్ గారు దే కనపడకుండా అంటే మీరు సినిమా చూసేటప్పుడు ముందు వీళ్ళిద్దరు ఎలా నడుపుతారో వాళ్ళిద్దరు కనబడకుండా వెనక నడిపిస్తుంటారు. ద విజువల్స్ అండ్ ద మ్యూజిక్ ఆర్ ఇమ్మెన్స్. అసలు రదాన్ గారు బ్యూటిఫుల్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ద సాంగ్స్ మీరు అందరు విన్నారు ఆల్రెడీ. బట్ బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చారు సార్ రదాన్ సార్. మరి వీళ్ళిద్దరిని క్యాస్ట్ చేయడం వల్ల మీకు ఎలాంటి కంఫర్ట్ జోన్ అనిపించింది? ఆ హడిల్స్ని ఎలా క్రాస్ చేయడానికి అని ఉపయోగపడ్డారు సార్? కంఫర్ట్ జోన్ ఏంటంటే నిజంగా ప్రదీప్ గారితో మేము దాదాపు 10 yearsగా ట్రావెల్ చేసాం సార్. సో వీ నో ద టైమింగ్. ప్రదీప్ సార్ టైమింగ్ మాకు తెలుసు. అండ్ ఆయన్ని ఎలా చేస్తే ఆడియన్స్ చూస్తారు, ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది కూడా మాకు తెలుసు. సో వి థాట్ ఇది మనకు యూఎస్పీ మాకుంది, మేము చేస్తున్నాం అని మాకు తెలుసు కదా. సో వి థాట్ దీన్ని పెద్ద స్క్రీన్ పైకి తీసుకెళ్దాము అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ అనే ఫీలింగ్ మాకుంది. సో ఆ గట్ ఫీలింగ్తోనే చేయడం జరిగింది. బికాజ్ అంత క్లోజ్ కాబట్టే
ఆయన కూడా అంటే కొన్నిసార్లు కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్ ఎనీ హీరోని. సో కొన్నిసార్లు ఆయన మా పైన ట్రస్ట్, బికాస్ వి హీన్ ట్రావెలింగ్, ఆయన మా పైన కొన్నిసార్లు ట్రస్ట్ వదిలేశారు. మేము కూడా ఇది ప్రదీప్ అని చేస్తే బాగుంటుంది. సో దట్ కంఫర్ట్ జోన్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో ఆ కంఫర్ట్ జోన్ మేము చూసుకొని ముందుకు తీసుకెళ్ళాం సార్ దీన్ని. ప్రదీప్ గారు ప్రదీప్ గారు యా హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలి